పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడదాం. ఈ పిఠాపురం అనే ప్రాంతం ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉంటుంది. కాకినాడ పార్లమెంట్ పరిధిలోకే వస్తుందన్నమాట. కాకినాడ నుంచి పెద్ద దూరం కూడా కాదు, 15 కిలోమీటర్ల దూరం అనమాట. సో ఈ పిఠాపురంకి మనకి హిస్టారికల్గా కూడా పురాణాల ప్రకారం కూడా సిగ్నిఫికెన్స్ ఉంది. మనకున్న దేశంలో ఉన్న 18 శక్తిపీఠాల్లో పిఠాపురం ఒకటి అనమాట. అంటే సతీదేవి ఒక ఎడమ చేయి భాగం పడిన ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. అలాగే శ్రీవల్లభుడి జన్మస్థానంగా కూడా ఇది చాలా ప్రసిద్ధి చెందిందనమాట. సో మనకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఇదొక ప్రైమ్ నియోజకవర్గం అని చెప్పొచ్చు. అదే కాకుండా ఇది ఒక గ్రామీణ నియోజకవర్గం. అంటే మొత్తం ఇప్పుడు 2,30,000 ఓటర్లు ఉన్నారనమాట. ఈ 2,30,000 కూడా ఉంది 3 మండలాలు. అందులో కూడా 81% వరకు దాదాపు గ్రామీణ నియోజకవర్గం అనమాట. ఇక మిగతా ఉన్న 19% కూడా ఏదో పెద్ద పట్టణం అంటే అదేం కాదు. పిఠాపురం లాంటి చిన్న చిన్న టౌన్ లాంటిది ఇదేం పెద్దగా. సో మనకున్న 3 మండలాలు ఏంటంటే గొల్లప్రోలు, పిఠాపురం,